ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఒంటరిగా బాధపడకు, నీ బంధువులే నీ పాలిట రాబంధువులయ్యారు. ఇప్పుడైనా కాస్త జాగ్రత్త పడమ్మా, శత్రు బాధలన్నీ తీరిపోతాయి అని బాబా గారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. రాబోయే కొత్త సంవత్సరంలో మన జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈరోజు బాబా గారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వింటూ ఆస్వాదిస్తారని భావిస్తున్నాను. ఈరోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం మన జీవితంలో ఎక్కడ కూడా మోసపోకుండా రాబోయే సంవత్సరంలోనైనా మనం చేసే కొన్ని పనులను, మన పద్ధతులను కొన్ని మార్చుకోగలిగితే మన జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది అని ఈరోజు ఒక చిన్న కథ రూపంలో బాబా గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. ఒక ఊరిలో గిరి అనే ఒక రైతు ఉండేవాడు. గిరి చాలా మంచివాడు. తన భార్య రాధమ్మతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. రాధమ్మ, ఈరోజు పట్నం వెళ్ళొస్తా, విత్తనాలు తీసుకొని రావాలి, సద్ది ఏమైనా కట్టిస్తావా అని రాధమ్మతో భర్త గిరి అంటాడు. వర్షాలు పడటానికి ఇంకా చాలా సమయం ఉంది కదండి, అప్పుడే ఎందుకు, చక్కగా ఇంటి పట్టునే ఉండవచ్చు కదా అంటుంది భార్య. ఇంటి దగ్గరే ఉండి ఏం చేస్తాం చెప్పు, ముందుగా తెచ్చి పెట్టుకుంటే పోయేదేముంది, సరే ముందు సర్ది పెట్టు, వచ్చేటప్పుడు పట్నం నుండి నేతి మిఠాయిలు ఏవైనా తీసుకుని రావడం మర్చిపోకండి అని భార్య అంటుంది. అన్నట్టు నీలం రంగు గాజులు కూడా తీసుకురండి, మొన్న పండుగకు నీలం రంగు చీర తీసుకున్నాను అని భార్య అనగానే భర్త ఇలా అంటాడు, ఎప్పుడు పట్నం వెళ్ళినా నేతి మిఠాయిలు తీసుకుని వస్తూనే ఉంటాను కదా, ప్రత్యేకంగా నువ్వు గుర్తు చేయాలా ఏంటి, సరే నేను పోయి వస్తా. అలా గిరి పట్టణానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. దారిలో ఒక చెట్టు క్రింద ఒక వృద్ధుడు కూర్చుని ఉంటాడు. ఎవరితను, పాపం చాలా నీరసంగా కనిపిస్తున్నాడే, ఏదో కష్టంలో ఉన్నట్టున్నాడు, వెళ్ళి అడుగుదాం అని గిరి అక్కడికి వెళ్తాడు. అయ్యా, ఎవరు మీరు, చూస్తుంటే చాలా నీరసంగా కనిపిస్తున్నారు, ఏమైంది, మిమ్మల్ని ఇంతకుముందు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదే. బాబు, నా పేరు వీరయ్య, మాది విజయనగరం, నా గురించి తర్వాత చెప్తా గాని 2 రోజుల నుంచి భోజనం లేదుగా, బాగా ఆకలిగా ఉందయ్యా, నాకు తినడానికి ఏమైనా పెట్టవా. దాందేముందండి, ఇదిగో ఇందులో భోజనం ఉంది, ముందు తినండి, చూస్తుంటే మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు, భోజనం సరిపోయిందా, ఇంకా ఆకలిగానే ఉందా అని అడుగుతాడు గిరి. ఇప్పుడు కాస్త కుదుట పడిందండి, భోజనం చాలా కమ్మగా ఉంది బాబు, బాగా ఆకలి మీదున్నారుగా, ఈ పేదవాడి భోజనం కూడా అమృతంలాగానే ఉంటుంది లేండి అని గిరి అంటాడు. ఇప్పుడు చెప్పండి, మీది విజయనగరం అంటున్నారు, అంత దూరం నుండి ఇక్కడి దాకా ఎలా వచ్చారు, ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చారా. అలాంటిదేమీ లేదు, నాదొక పెద్ద కథలే బాబు, అది నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకో, సమయానికి వచ్చి నన్ను ఆదుకున్నావు, ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చింది, నేను మీ ఆకలి తీర్చింది మీ నుంచి డబ్బాశించి కాదు, మీకు వచ్చిన కష్టమేదో నాకు చెప్పండి, నాకు చేతనైనంత సహాయం చేస్తాను. ఏం చెప్పమంటావు బాబు, నేను నా బంధువులు అనుకుని ఎవరినైతే చేరదీశానో వారే నాకు ఆ గతి పట్టించారు, నేను విజయనగర జమీందారు వీర్రాజుని అని తన కథని మొదలు పెడతాడు. ఏమండి, మనం సూర్యగారి అబ్బాయి పెళ్లికి వెళ్ళాలి, మర్చిపోయారా, అలా కూర్చున్నారు, నాకెందుకు గుర్తులేదు, వెళదాం, మనకి పిల్లలుంటే వారికి కూడా ఈ పాటికి పెళ్లి చేసి మనవడితో ఆడుకునే వాళ్ళం కదా అని ఆలోచిస్తున్నా. అలా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి, ఏం చేస్తాం, మన విధిరాత అలా ఉంది. అలా వారు పిల్లలు లేరని ఎంతో బాధపడుతూ ఉండేవారు. వారికి సంబంధించిన వ్యాపార లెక్కలన్నీ కూడా సత్యవతి తమ్ముడైన భద్రయ్య చూసుకునేవాడు. భద్రయ్య చాలా దుర్మార్గపు బుద్ధి కలవాడు. అలా ఉండగా ఒకరోజు భద్రయ్య వ్యాపార లెక్కలు చూసుకుని సీనయ్యతో ఇలా అంటాడు, ఏరా సీనయ్య, లెక్కలు చూడటం ఇంకా అవ్వలేదా,
ఇంకా ఎంత సమయం పడుతుంది? అసలు లెక్కలు చూడటం ఎప్పుడో అయిపోయిందయ్యా. దాంట్లో మీ లెక్కలు వేరే ఉంటాయి కదా! అవి ఇప్పుడు చూస్తున్నాను. గట్టిగా అనకురా! ఎవరైనా వింటే నేను బావగారిని మోసం చేస్తున్నానని తెలుసుకుంటారు. ఈసారి మనకు ఎంత మిగులొచ్చంటావ్? అయ్యా, అసలు లెక్కల ప్రకారం వచ్చిన లాభం 10,000 రూపాయలు. కానీ మీరు చూపించవలసిన దొంగ లెక్కల ప్రకారం అయితే లాభం 2,000 రూపాయలు మాత్రమే వస్తుందయ్యా. మరి ఎక్కువ మొత్తంలో దొంగ లెక్కలు చూపించవలసింది మొత్తం నష్టం చూపించకుండా 2,000 రూపాయలు లాభం చూపిస్తున్నాము కదా! పర్వాలేదులే. ఏది ఆ డబ్బిస్తే నాకు వేరే పని ఉంది. నేను తొందరగా వెళ్ళాలి. ఇదిగోనయ్యా 8,000 రూపాయలు. మరి నా సంగతి మర్చిపోకండయ్యా. నిన్నెందుకు మర్చిపోతాన్రా చెప్పు. ఇదిగో నీ వాటాగా 500 రూపాయలు. ఇది తీసుకెళ్ళు. ఏంటయ్యా మరీ 500 రూపాయలేనా? ఈసారైనా 1000 రూపాయలు పెంచవచ్చు కదా! ఇలా అయితే కష్టం. భద్రయ్య గారు, ఏం సరిపోలేదా? నీకింత ఇచ్చినా సరిపోయేటట్టు లేదురా. ఇదిగో 200 ఎక్కువ ఇస్తున్నాను. ఇక మాట్లాడకుండా ఈ విషయం బయటకు తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండేదే లేదు. నేనెందుకు చెబుతానయ్యా? మీరు నాకు డబ్బిస్తున్నంతసేపు ఈ విషయం మూడో వాడికి తెలియనివ్వను. అయినా మా బావకు పిల్లలు లేరు కదరా! అవి భద్రంగా దాచుకోవడం తప్ప అలా వచ్చిన లాభం తీసుకుని వీర్రాజు దగ్గరికి వెళతాడు భద్రయ్య. బావగారు, ఈసారి పంటకు గాను వచ్చిన లాభం 2,000 రూపాయలు. దానికి సంబంధించిన లెక్కలని ఈ పుస్తకంలో రాశాను. మీరు ఒక్కసారి చూసుకుంటే నేను చూసేదేముంది భద్రయ్య? ఇవి తీసుకెళ్ళి మీ అక్కకు ఇచ్చి లోపల పెట్టమను. అన్నట్టు మీ వాడు చదువు ఎంతవరకొచ్చింది? పట్టణంలో చదివిస్తున్నావు కదా! ఖర్చు బాగానే ఉంటుంది. అవును బావగారు, ఖర్చు బాగానే వస్తుంది. వాడు పట్టణంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని చదువుకుంటున్నాడు. మరి నువ్వు పంపే డబ్బు సరిపోతుందా? లేకుంటే ఏమైనా డబ్బు అవసరం పడితే తీసుకెళ్ళు. చదువైతే చాలా డబ్బుతో కూడుకున్న పని బావగారు. మిమ్మల్ని డబ్బు అడుగుదామనుకుంటే కానీ మీరు ఏమనుకుంటారో అని అనవసరంగా అడగడం ఎందుకు అని అప్పుడు వీర్రాజు తనకి 200 ఇచ్చి పంపుతాడు. ఈ విధంగా అన్ని విషయాలను వీర్రాజును మోసం చేస్తూ ఉంటాడు. వ్యాపారంలో వచ్చిన లాభంలో ఎక్కువ శాతం భద్రయ్య తీసుకుని నామమాత్రపు లాభాన్ని వీర్రాజుకు ఇస్తూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత వీర్రాజు భార్య సత్యవతి కాలం చేస్తుంది. దానికి వీర్రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వీర్రాజు భద్రయ్యను పిలిపించి ఇలా అంటాడు. చూడు భద్రయ్య, నేను వెంకటాపురంలో ఉన్న నా స్నేహితుడిని కలవడానికి వెళ్ళి వస్తాను. రావడానికి 4 రోజుల సమయం పడుతుంది. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే బావగారు, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. నేనన్నీ చూసుకుంటాను కదా. ఆ విధంగా వీర్రాజు వెంకటాపురంలో ఉన్న స్నేహితుడు రామనాథం ఇంటికి వెళతాడు. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత, మీ వ్యాపారం బాగానే సాగుతున్నట్టుంది. మీ బావమరిది భద్రయ్య చాలా బాగా చూసుకుంటున్నాడు. అవును రామనాథం, నేను నా భార్య చనిపోయిన తర్వాత వ్యాపార విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదురా. ఇప్పుడు అన్ని భద్రయ్య చూసుకుంటున్నాడు. ఇప్పుడు నాకు దగ్గర బంధువు ఆ భద్రయ్య ఒక్కడేగా. అవును ఒరే వీర్రాజు, నేను విన్నదాన్ని బట్టి నీ వ్యాపారం మంచి లాభసాటిగా నడుస్తుందని, ప్రతి సంవత్సరం 10,000 వరకు లాభం వస్తుందని బజార్లో అనుకుంటుంటే విన్నా. ఏంటి 10,000? మరి భద్రయ్య నాకు 2,000 లాభం వస్తుందని చెప్తున్నాడే, ఇదేంటి? ఈ విషయం గురించి రామనాథం దగ్గర తెలిస్తే పరువు పోతుంది. అవును రామనాథం, 10,000 దాకా లాభం వస్తుంది. కానీ ఏం లాభం చెప్పు? అనుభవించడానికి వారసులు లేకుండా పోయారు. ఏం బాధపడవద్దు వీర్రాజు. అది సరే, ఇంతకీ ఏం పని మీద ఈ ఊరొచ్చావు? పనేమీ లేదురా, నిన్ను చూసి పోదామనే వచ్చాను. సరే ఇక నేను ఉంటాను అని వీర్రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వీర్రాజు అక్కడి నుండి బయలుదేరి మనసులో భద్రయ్య గురించి, తను చేసిన మోసం గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు. వెళ్ళడమే భద్రయ్యను పిలిచి, ఏరా భద్రయ్య, ఈ సంవత్సరం వ్యాపారంలో లాభం ఎంత వచ్చిందని చెప్పావు? 2,000 లాభం వచ్చిందని చెప్పాను కదా బావా. ఛీ, నీ బండారం బయటపడింది. 10,000 లాభం వస్తుంటే నువ్వు నాకు లెక్కల్లో 2,000 రూపాయలు మాత్రమే వస్తుందని చెప్తున్నావు. నేను నమ్మి నీ చేతుల్లో వ్యాపారాన్ని పెడితే నువ్వు నన్ను మోసం చేస్తావా? అది కాదు బావగారు, మీకు ఎవరో అబద్ధం చెప్పారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయలేదు. నువ్వు మోసం చేశావో లేదో నాకు తెలుస్తుందిలే. కానీ నేను నిన్ను ఎంతగానో నమ్మాన్రా. నువ్వు ఇక ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో. నన్ను క్షమించండి బావగారు. మీరు ఇలా అంటే నేనేమైపోవాలి చెప్పు బావా. రేపే వచ్చిన సొమ్మంతా తీసుకొచ్చి మీకు అప్పజెపుతాను.
ఇంకోసారి ఇటువంటి తప్పుడు పని చేయనని మీకు ప్రమాణం చేస్తున్నాను. అలా వీర్రాజుని మళ్ళీ ఎప్పుడూ తప్పు చేయనని ఒప్పించి యథావిధిగా వ్యాపారం, లావాదేవీలు చూస్తూ ఉంటాడు. అలా భద్రయ్య చేస్తూ ఉండగా, భద్రయ్య గారు ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మా బావ నా చేతులు కట్టేశాడు కదా! నేనేం చేసినా అనుమానంగానే చూస్తున్నాడు. ఇలా అయితే మనకు సంపాదించడం కష్టమవుతుంది. ఏం చేయాలో తెలియడం లేదురా! లాభంలో అధిక మొత్తం మీరు తీసుకుని నామమాత్రపు లాభం నీవు వీర్రాజు గారికి ఇస్తే ఎలా తెలియకుండా ఉంటుంది చెప్పండి. ఇంకా నయం, మిమ్మల్ని ఇక్కడే ఉంచినందుకు సంతోషించండి. ఇదంతా నువ్వు ఇచ్చిన సలహా వల్లే కదా ఇంత దాకా వచ్చింది. మీ బావగారు బ్రతికి ఉండగా మీరు చిల్లి గవ్వ కూడా తీసుకోలేరు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ సొంత బంధువుగా చూడలేరు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? అంటే ఏం చేయమంటావ్? మా బావగారిని చంపమంటావా? మీరు బాగా పట్టుకున్నారండి. అవును. మీరు మళ్ళీ పూర్వస్థితికి రావాలి అంటే మీ బావని చంపడం తప్ప వేరే మార్గం లేదయ్యా. అమ్మో! చంపడమంటే మాటలా ఏమిటి? నా వల్ల కాదు బాబూ. అందులోనూ సొంత బావని చంపడమా? ఏ దొంగ లెక్కలు చూపించి అంతంత లాభాలు తీసుకున్నప్పుడే తెలియదా ఆయన మీ సొంత బావ అని? మీరు ఇలా ఆలోచిస్తే కష్టం. మరి మీ చేతికి మట్టి అంటకుండా నేను ఏదో ఒక మార్గం చెబుతాను. ముందు ఆ వంటవాడు నరసయ్యని పిలిపించండి. ఏమోరా సీనయ్య, ఏం చేస్తావో చేసేయ్. అలా అక్కడ పనిచేసే వంటవాడిని పిలిపిస్తాడు సీనయ్య. ఏరా నరసయ్య, నువ్వు ఎప్పుడైనా 10,000 రూపాయలు చూశావా? అయ్య బాబోయ్! 10,000 రూపాయలే? అంత డబ్బు వినటమే కానీ ఎప్పుడూ చూడలేదయ్యా. అయినా ఈ విషయం నన్నెందుకు అడుగుతున్నారు బాబూ? ఏమీ లేదురా, నీకు భద్రయ్య గారు 10,000 రూపాయలు ఇద్దామనుకుంటున్నారు. కానీ నువ్వు ఆయనకు ఒక చిన్న పని చేసి పెట్టాలంట. ఆ పని చేస్తే వెంటనే నీకు 10,000 ఇస్తారంట. సరేనా? చిన్న పని అంటున్నారు కానీ దానికి 10,000 రూపాయలు ఇస్తాము అంటున్నారు. అయితే అది చిన్న పని అయి ఉండదులేండి. ఇంతకీ నేను చేయవలసిన పనేంటో చెప్పండి. నాకిష్టమైతేనే చేస్తాను, లేకుంటే లేదు. చూడు నరసయ్య, నువ్వు ఒప్పుకుంటే చిన్న పనే. నువ్వు ప్రతిరోజు వీర్రాజు గారికి భోజనం పెడతావు కదా! ఈరోజు నువ్వు వడ్డించే భోజనంలో కొంచెం విషం కలిపితే చాలు, 10,000 నీ సొంతమైపోతాయి. అమ్మో! అయ్యగారిని చంపడమే నా వల్ల కాదు. నన్ను వదిలేయండి బాబు. ఒక్కసారి ఆలోచించుకో. 10,000 కావాలంటే నేను చెప్పింది చెయ్యి. అలా భద్రయ్యను సీనయ్య 10,000 ఆశపెట్టి వీర్రాజు తినే అన్నంలో విషం కలపడానికి నరసయ్యను ఒప్పిస్తారు. ఆ రోజు రాత్రి నరసయ్య భోజనం తీసుకుని లోపలికి వెళతాడు. అయ్యా, భోజనం సిద్ధం చేశాను, అక్కడ పెట్టి వెళ్ళు అని అంటాడు వీర్రాజు. నేను కొంతసేపు ఆగి తింటాను. అయ్యా, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానయ్యా. మీరు అది విన్న తర్వాత కోపగించుకోకూడదు. మరి ఏంటది? చెప్పు నర్సయ్య. ఏమైనా డబ్బు అవసరం పడిందా? లేదయ్యా, నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు తినే అన్నంలో విషం కలిపితే నాకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారయ్యా. ఎవరది? నన్ను చంపితే వారికేమొస్తుంది? అసలు ఏమైందో చెప్పు నర్సయ్య. అలా జరిగిన విషయమంతా వీర్రాజుకు వివరిస్తాడు. ఏంటి, ఆ భద్రయ్య మారాడు అనుకున్నాను. ఇంత పెద్ద కుట్ర చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఉండు, వాడిని ఏం చేస్తానో చూడు. అయ్యా, నేను మీకు ముందే చెప్పాను, మీరు ఆవేశపడకూడదు. నేను చెప్పింది వినండి. వాళ్ళు చాలా దుర్మార్గులు. ఈరోజు వాళ్ళు నాతో చెప్పారు కాబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళు ఎవరికైనా అంత డబ్బు ఆశ చూపిస్తే ఏమయ్యేదో ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు వాళ్లను ఇక్కడి నుండి పంపించినా ఏదో విధంగా మీ ప్రాణాలు తీయడానికి వెనకాడరయ్యా. నన్ను కాకపోతే రేపు ఇంకొకరికి డబ్బు ఇచ్చి ఈ విధంగా చేయిస్తారు. అయితే నన్నేం చేయమంటావురా? వారిని ఊరికే వదిలిపెట్టమంటావా? అయ్యా, మీ ప్రాణాలు కంటే ఏదీ విలువైంది కాదయ్యా నాకు. మీరు తినే భోజనంలో విషం కలిపానని చెబుతాను. అది తిని మీరు మరణించినట్టు అలా పడుకొని ఉండండి. ఈలోపు మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు, డబ్బు నాకివ్వండి. అవి మీకు నేను తర్వాత ఇస్తాను. మీరే ఆలోచించుకొని నాకు చెప్పండి. నువ్వన్నది నిజమే. ఈరోజు నీకు డబ్బిచ్చినట్టు రేపు వేరొకరికి డబ్బు ఇచ్చి నన్ను చంపించరని నమ్మకమేంటి? ఇప్పుడు నీకు కొంత బంగారం, డబ్బు ఇస్తాను. అది నువ్వు నాకు తర్వాత అందివ్వు. అలా నరసయ్య చెప్పినట్టు చనిపోయినట్లు పడి ఉంటాడు వీర్రాజు. అయ్యా భద్రయ్య గారు, అంతా మీరు చెప్పినట్టే చేశాను. అయ్యగారు మంచం మీద పడిపోయారు. నాకు తెలిసి ఈ పాటకి ప్రాణాలు పోయి ఉంటాయి. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేయమంటారయ్యా? ఏం చేసేది ముందరా,
నీకు 10,000 రూపాయలతో పాటు ఇంకో 2,000 ఎక్కువగా ఇస్తాను. ఆ శవాన్ని ఎక్కడైనా దూరంగా తీసుకెళ్లి తగలబెట్టు అని అంటాడు భద్రయ్య. బావ గురించి ఎవరైనా అడిగితే తీర్థయాత్రలకు వెళ్ళాడు అని చెబుతాను. అప్పుడు నరసయ్య శవంలా నటిస్తున్న వీర్రాజును తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటిలో, అయ్యా, ఇక్కడి నుండి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండయ్యా, ఇలా చేసినందుకు నన్ను క్షమించండి. నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావురా నరసయ్య? నీ వల్లే ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను. ఇదిగోనయ్యా 10,000 రూపాయలు, వాళ్ళు నాకిచ్చిన డబ్బు, ఇవి మీ దగ్గరే ఉంచుకోండి. మీరు సీతాపురం వైపు వెళ్ళండి, అది ఊరికి చాలా దూరంగా ఉంటుంది. అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను. అది బాబు నా చరిత్ర. అందరూ నా వాళ్లే అనుకుని చేరదీశాను. తీరా వాళ్లే నా ప్రాణాలు తీయాలని చూశారు. వేరే దారి లేక ఇలా అని ఆ వీర్రాజు చెబుతాడు. అప్పుడు గిరి ఇలా అంటాడు, అవునండి, ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఇలాగే ఉన్నారు. శత్రువులు బయట వాళ్ళు ఉండటం లేదు, మన బంధువుల్లోనే ఉంటున్నారు. మీరు చూస్తుంటే మంచివారిలా ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, నా దగ్గర ఉండవచ్చు. చాలా మంచివాడివి బాబు, నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నా దారి నన్ను వెళ్ళనివ్వు. అలా కొంత సమయానికి గిరి ఆ వీర్రాజుని తీసుకుని తన ఇంటికి వెళతాడు. ఆ రోజు రాత్రి, అయ్యా, మీకు అంత ద్రోహం చేసిన వారిని మీరంత తేలికగా ఎలా వదిలేశారు? వాళ్ల కుట్ర బయటపెట్టి తగిన శిక్ష పడేలా చేయొచ్చు కదా. నాకు వయసు మీద పడిందయ్యా. నేను ఈ వయసులో వాళ్ళని ఏం చేయగలను చెప్పు? నేను ప్రాణాలతో ఉండాలంటే వాళ్లకు దూరంగా ఉండటం తప్ప చేసేదేమీ లేదు. మీరు ఇంత మంచివారు కాబట్టి వారు ఆటలు ఇలా సాగుతున్నాయి. అయినా వాళ్ళని మీరు అలా వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదయ్యా. వాళ్ళ ఆట కట్టించడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మరి నేను చెప్పినట్టు చేస్తారా? నన్నేం చేయమంటావు? అలా గిరి ఒక చక్కటి ఆలోచన వీర్రాజుకి చెబుతాడు. కొన్ని రోజుల తర్వాత, ఏమిటి భద్రయ్య గారు, ఈ ఆస్తి మొత్తం సొంతం చేసుకున్న తర్వాత చాలా ఆనందంగా కనబడుతున్నారు. నువ్వు సంతోషంగా లేవా ఏమిటి? బాగానే తీసుకుంటున్నావు కదా. నా దగ్గర డబ్బు ఇద్దరం కలిసి చేస్తేనే కదా ఇది సాధ్యమయ్యింది. అయినా ఇంత ఆస్తిని ఆయన మాత్రం తీసుకుని ఏం చేస్తాడు చెప్పు? ఇదిగో ఈ 3 నెలలకు గాను వచ్చిన ఆదాయం 4,000 రూపాయలు. లెక్కలన్నీ బాగానే రాశావా? లేదా అప్పుడు చూపించినట్టు దొంగ లెక్కలేమైనా రాశావా అని సీనయ్యతో భద్రయ్య అంటాడు. అయ్యా, మీ దగ్గర అలా ఎందుకు చేస్తానండి? ఇది అసలైన లెక్కలే. ఇందులో ఎటువంటి మోసమూ లేదు. కావాలంటే చూసుకోండి. చూపిస్తావులే. ఎప్పుడో ఒకప్పుడు నీ దొంగ లెక్కలు బయటపడతాయి. అప్పుడు నిన్ను కూడా మా బావ దగ్గరికి పంపించేస్తాను. మీరు అలా బెదిరిస్తే అసలు విషయం ఇప్పుడే వెళ్ళి నేను పోలీసులకు చెబుతాను. అప్పుడు ఇద్దరిని పట్టుకుపోతారు. మనమిద్దరం కలిసి ఎదుటివారిని మోసం చేయాలి, కానీ మనలో మనం మోసం చేసుకోకూడదు అని చెబుతున్నా అని భద్రయ్య అంటాడు. అంతదానికి ఎందుకంత బాధపడిపోతున్నావు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక స్వరం వినపడుతుంది. ఏరా, లెక్కలన్నీ సరిపోయాయా? నేను వచ్చి మీ లెక్కలేమైనా సరిచేయాలా? ఇదేమిటిది? మా బావ వీర్రాజు మాటల్లా వినబడింది. నీకు వినబడలేదా? నాకు కూడా వినబడిందయ్యా. అది వీర్రాజు గారి గొంతే. అవునరా, నేను వీర్రాజుని, మాట్లాడేది మిమ్మల్నే. నా బంధువులని దగ్గరికి చేరవేస్తే నా ప్రాణాలే తీస్తారా? అయ్య బాబోయ్, వీర్రాజు గారే దెయ్యమై వచ్చినట్టున్నారు. నేను వెంటనే వెళ్ళిపోతానయ్యా. ఈ రోజుల్లో దెయ్యాలు గయ్యాలు ఏంటిరా సీనయ్య? అది మన ఒట్టి భ్రమే. మా బావ చనిపోయి చాలా రోజులయ్యింది. ఇప్పుడు చూడు, ఏం మాటలు వినపడటం లేదు. అలా వారు ఇంటి నుండి బయటకొస్తారు. ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసులే. ఆ దెయ్యం మిమ్మల్ని చంపకుండా వదలదు. మీ మీద పగబట్టి ఇక్కడికి వచ్చింది. ఇక మీ చావు ఖాయమే. ఎవడ్రా నువ్వు? పో, అవతలికి పో. ఎవడో పిచ్చివాడిలా ఉన్నాడు. అప్పుడు సీనయ్య ఇలా అంటాడు, మనం వీర్రాజుని చంపాము కదండి. వాడు మన మీద పగబట్టి దెయ్యమై వచ్చినట్టున్నాడు. దెయ్యం లేదు, ఏమీ లేదు. పద లోపలికి. అప్పుడు లోపలికి వెళ్ళిన సీనయ్య వీర్రాజును చూసి భయపడి దెయ్యమని పారిపోతాడు. అదిలారో, మిమ్మల్ని ఇక్కడే చంపేస్తా. ఏరా, నన్నే చంపుతారా? మిమ్మల్ని ఇద్దరినీ చంపిన తర్వాతే నేను స్వర్గానికి వెళతా. బావా, నన్ను క్షమించు. ఇదిగో ఈ సీనయ్యే నిన్ను
చంపమని నాకు సలహా ఇచ్చాడు. నాకు ఈ ఆస్తి వద్దు, ఏమీ వద్దు, నన్ను వదిలేయి బావా, నేను ఇక్కడి నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మీరు నన్ను చంపారు అని పోలీసుల దగ్గర నిజం ఒప్పుకోండి, లేకపోతే నా చేతుల్లో చావు ఖాయం అని వీర్రాజు భయపడతాడు. అప్పుడు భద్రయ్య ఇలా అంటాడు, మేమే వెళ్ళి మిమ్మల్ని చంపాము అని ఒప్పుకుంటాం బావా, మమ్మల్ని వదిలేయి బావా. ఇదంతా వెనకే ఉండి గమనిస్తున్న పోలీసులు భద్రయ్యను సీనయ్యను ఇద్దరిని బంధిస్తారు. తర్వాత వారికి వీర్రాజును చంపడానికి ప్రయత్నించినందుకు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. గిరి, నువ్విచ్చిన సలహా అద్భుతంగా ఉందయ్యా, బాగా పనిచేసింది. ఇక నుండి నా వ్యాపార వ్యవహారాలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అలా ఆ రోజు నుండి గిరి వీర్రాజు గారి వ్యాపార వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటూ భార్యతో కలిసి సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తాడు. ఈ కథలోని సారాంశం చాలా గొప్పగా ఉంది. భగవంతుడు ఎప్పుడూ మోసం చేసిన వారికి చివరికి తగిన శిక్షనైతే విధిస్తాడు. కాబట్టి వచ్చే కొత్త సంవత్సరంలోనైనా మన జీవితంలో ఇలాంటి దుర్మార్గులు మన చుట్టూ ఉన్నట్లయితే, అది కూడా బాబాగారు అంటున్నారు, మన బంధువులలోనే ఇలాంటి వారు ఉంటారు, జాగ్రత్తగా ఉండమ్మా అని ఈ సందేశాన్ని ఈరోజు మనకు అందించారండి. మీకు ఈ కథ నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.